హలో మనీ పర్సన్స్, వెల్కమ్ టు మనీ పర్స్. మన వీడియోలోని రెగ్యులర్గా మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా లేకపోయినా లేదా సేవింగ్స్ ఉన్నా లేకపోయినా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది మ్యాండేటరీగా ఉండాలని చెప్తుంటాం కదా. దీనికి రీజన్ ఏంటి? సింపుల్. ఇంట్లో ఎవరైతే ఎర్నింగ్ పర్సన్ ఉంటారో ఒకవేళ ఆ పర్సన్కి ఏదైనా జరిగినట్లయితే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవుతుంది కాబట్టి. అదే ఆ పర్సన్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నదనుకోండి, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ పైన సమ్ ఇన్సూర్డ్ అన్నది ఎంతైతే ఉంటుందో ఆ డబ్బులు నామినీకి వెళ్తాయి కాబట్టి ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకనే ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం మ్యాండేటరీ అని చెప్పి రెగ్యులర్గా చెప్తూ ఉంటాం. సరే, టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఈజీ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఈజీ, కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ అన్నీ ఉంటాయి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతారు, సెకండ్ మీ పే స్లిప్స్ అడగచ్చు, లేదా మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయినా సబ్మిట్ చేయమని అడగచ్చు. సో ఇటువంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ కండిషన్స్ దగ్గరే పాపం చాలామంది ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. అండ్ దీని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్కి ఏదైతే ప్రీమియం ఉంటుందో ఆ ప్రీమియం అందరూ పే చేసుకోగలరా? చాలామంది పే చేయగలగచ్చు, బట్ పే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మీరు ఒకవేళ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవాలంటే మీరు 20sలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీరు పే చేసేటువంటి ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది అండ్ లైఫ్ లాంగ్ అదే ప్రీమియంని ఎవ్రీ ఇయర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు 30sకి వచ్చాక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఛార్జ్ చేసేటువంటి ప్రీమియం పెరుగుతుంది. ఆ తర్వాత మీరు ఒకవేళ 40sలో తీసుకున్నారనుకోండి, మీకు ఛార్జ్ చేసేటువంటి ప్రీమియం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో అంతంత ప్రీమియమ్స్ అందరూ పే చేసుకోగలరా? పే చేసుకోలేరు కదా. సో ఈ కండిషన్స్ అన్నీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ప్రీమియమే ఛార్జ్ చేస్తూ ఎటువంటి కండిషన్స్ లేకుండా, అంటే ఎలిజిబిలిటీ రిలేటెడ్గా ఎటువంటి కండిషన్స్ లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ రావాలంటే ఏదైనా ఉన్నదా అంటే ఎస్, ఉన్నది. సో ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీగా ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ స్కీమ్కి జస్ట్ మీరు పెర్ ఇయర్ 436 రూపీస్ ప్రీమియం పే చేస్తే సరిపోతుంది. అండ్ దీంతో పాటు గవర్నమెంట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఈ స్కీమ్లో అయితే మీరు పెర్ ఇయర్ జస్ట్ 20 రూపీస్ ప్రీమియం పే చేస్తే సరిపోతుంది. సో ఇటువంటి స్కీమ్స్ ఉన్నా కూడా పాపం చాలామందికి తెలియక అప్లై చేసుకోరు. సో ఈరోజు మన వీడియోలోని ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఈ ఇన్సూరెన్స్ని మీరు సింపుల్గా ఎలా అప్లై చేసుకోవచ్చు, అండ్ అలాగే ఒకవేళ తీసుకున్నటువంటి పర్సన్కి ఏమైనా జరిగినట్లయితే ఆ నామినీ సమ్ ఇన్సూర్డ్ని సింపుల్గా ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే క్లెయిమ్ ప్రొసీజర్ ఏముంటుంది, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు వీడియోలోని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా టర్మ్ ఇన్సూరెన్స్ అయినటువంటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ రిలేటెడ్గా మనం మాట్లాడుకుందాం. ఇందులో మీకు చెప్పాను కదా, ఈ స్కీమ్లోని మీకు ఛార్జ్ చేసేటువంటి ఇయర్లీ ప్రీమియం 436 రూపీస్ మాత్రమే. నో కమింగ్ టు సమ్ ఇష్యూడ్, ఈ ఇన్సూరెన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 2 lakh రూపీస్ సమ్ ఇష్యూడ్ అన్నది లభిస్తుంది. సో ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒకవేళ చనిపోయినట్లయితే నామినీ ఎవరైతే ఉంటారో ఆ నామినీ ఈ 2 lakhs రూపీస్ సమ్ ఇష్యూడ్ అన్నది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ 2 లక్షల రూపాయలు అన్నవి చాలా మందికి సరిపోకపోవచ్చు. సో సరిపోవు కాబట్టే మ్యాండేటరీగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీని బట్టి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీకు గనక టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్లయితే మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మర్చిపోకండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంటుందో అటువంటి కంపెనీ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మీకు క్లెయిమ్స్ అన్నవి కొంచెం ఈజీగా అవుతాయి. సో ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అది చెక్ చేసుకోవడానికి మీకు కింద కామెంట్ సెక్షన్లోను అండ్ అలాగే డిస్క్రిప్షన్లోను అగ్రిగేటర్ యొక్క లింక్స్ ఉంచుతున్నాను. ఒకవేళ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కనుక లేనట్లయితే ఆ లింక్ మీద క్లిక్ చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుండి మీకు కొంచెం తక్కువ ప్రీమియంకి ఎక్కువ సమ్ ఇష్యూడ్ని ఆఫర్ చేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలోని మీకు నచ్చినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ని తీసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్, ఈ ఇన్సూరెన్స్ లో మీకు మెచ్యూరిటీ, సరెండర్ వాల్యూ ఇటువంటివి ఏమి ఉండవు. మీరు ఏదైతే ప్రీమియం పే చేస్తారో ఆ ప్రీమియం అన్నది మీకు వచ్చేటువంటి సమ్ ఇష్యూడ్ కి పే చేస్తున్నట్టు. మీరు ఒకవేళ ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేసేసినా మీకు ఎటువంటి డబ్బులు కూడా రిటర్న్ రావు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్సూరెన్స్ యొక్క వ్యాలిడిటీ ఎలా ఉంటుందంటే ఈ ఇన్సూరెన్స్
1st జూన్ రోజున స్టార్ట్ అయ్యి 31st మే రోజున ఎండ్ అయిపోతుంది. 1st జూన్ టు 31st మే అన్నది ఇన్సూరెన్స్ యొక్క టైం పీరియడ్ అంటున్నారు కదా. ఒకవేళ నేను డిసెంబర్లో తీసుకోవాలనుకుంటున్నాను, ఇప్పుడు జూన్ కాదు, నా పరిస్థితి ఏంటి? దానికి కూడా ఆప్షన్ ఉన్నది. ఫస్ట్ ఇయర్లో మీరు ఏదైతే సమ్ ఇష్యూడ్ 436 రూపీస్ పే చేయాలో అది ఒకవేళ మీరు జూన్ 1st రోజున తీసుకున్నట్లయితే అమౌంట్ పే చేయాలి. ఒకవేళ జూన్లో కాకుండా మీరు వేరే ఏదైనా మంత్ లైక్ డిసెంబర్లోనే పే చేశారనుకోండి, మీ ప్రీమియం అన్నది తగ్గుతుంది. ఓన్లీ ఫస్ట్ ఇయర్కి మాత్రమే. మీరు ఏ మంత్లో ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు ఎంత సమ్ ఇష్యూడ్ పే చేయాలన్నది మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నౌ కమింగ్ టు ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి ఒకే ఒక్క రిస్ట్రిక్షన్ ఏజ్. మీరు ఒకవేళ 18 నుంచి 50 సంవత్సరాల మధ్యన మీ ఏజ్ ఉన్నట్లయితే మీరు హ్యాపీగా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత 55 ఇయర్స్ వరకు మీరు ప్రీమియం అన్నది పే చేసుకోవచ్చు. 55 ఇయర్స్ వరకు ఒకవేళ మీకు ఏం జరిగినా సరే మీ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సమ్ ఇష్యూడ్ అన్నది వెళ్తుంది. అండ్ 55 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ అన్నది క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ దీంతో పాటు మరొక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీకు పక్కాగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అన్నది ఉండాలి. అండ్ అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్ అన్నది లింక్ అయి ఉండాలి. అది ఈ స్కీమ్కి ఉన్నటువంటి మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ పాన్ కార్డు కూడా ఆధార్కి లింక్ చేయడం మ్యాండేటరీ చేసింది కదా. ఒకవేళ మీకు పాన్ కార్డు ఉన్నట్లయితే ఆధార్కి లింక్ చేసేసుకోండి. ఎందుకంటే లింక్ చేయకపోతే మళ్ళీ అగైన్ మీ పాన్ పనిచేయదు అండ్ మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరికైతే పాన్ ఉంటుందో పాన్ ఆధార్కి లింక్ చేసేసుకోండి. అండ్ ఆధార్ కూడా బ్యాంక్ అకౌంట్కి లింకే ఉండాలి. నా స్కీమ్ రిలేటెడ్ డీటెయిల్స్ మాట్లాడుకున్నాం కదా. స్కీమ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఈ స్కీమ్కి మీరు 2 రకాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లోని, 2 ఆఫ్లైన్లోని. నో కమింగ్ టు ఆన్లైన్ ప్రొసీజర్. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలంటే మీకు ఆ ఫామ్ లింక్ అయితే మీకు కింద ఉంచుతాను చూడండి, కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కంప్లీట్గా ఫామ్ ఫిల్ చేసి అగైన్ మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి ఆ ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో సబ్మిషన్ అది ఉన్నది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆన్లైన్ సబ్మిషన్లోనే ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే సింపుల్గా మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో అయితే ఉంటుందో ఆ బ్యాంక్కి మీరు వెళ్ళి ఇలా నేను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పారనుకోండి, మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేసినట్లయితే ఆ ఫామ్లోని మీ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసి ఇచ్చారనుకోండి, మీకు బ్యాంక్లోనే ఆ స్కీమ్ అప్లై అయిపోద్ది. అప్లై అయిపోయిన తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ రిసిప్ట్ కూడా ఇస్తారు. ఈ అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అన్నది మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అదే మీకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఉన్నదని ప్రూఫ్. కాబట్టి మీరు ఒకవేళ ఆ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అన్నది జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ దీంతో పాటు మీరు స్కీమ్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్లో చెప్పండి నాకు ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టండి అని చెప్పి. ఈ ఆటో డెబిట్ ఆప్షన్ అన్నది మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఏదైనా బిజీ ఉండొచ్చు, ఆ టైంలో మర్చిపోవచ్చు కదా. ఒకవేళ మర్చిపోయి ఆటోమేటిక్గా డబ్బులు డెబిట్ అవ్వకుండా రెన్యూ అవ్వలేదనుకోండి, మీ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చా అంటే హ్యాపీగా రీఅప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ రీఅప్లై చేసుకున్న తర్వాత మీకు 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ అన్నది ఉంటుంది. ఆ 30 డేస్ లోపు ఒకవేళ మీకు ఏదైనా జరిగిందనుకోండి, మీ ఫ్యామిలీకి ఆ సమ్ ఇన్సూర్డ్ అన్నది వెళ్ళదు, ఎక్సెప్ట్ యాక్సిడెంట్ అయితే తప్ప. అండ్ ఈవెన్ మీరు ఫస్ట్ టైం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా 30 డేస్ లీన్ పీరియడ్ అని ఉంటుంది. ఈ 30 డేస్ లీన్ పీరియడ్లో మీకు ఏమైనా జరిగినట్లయితే మీకు ఎటువంటి సమ్ ఇష్యూడ్ కూడా రాదు, ఎక్సెప్ట్ యాక్సిడెంట్ కేసు. అండ్ అంతేకాదు మీరు ఈ స్కీమ్ తీసుకునేటప్పుడు నామినీని మెన్షన్ చేయడం కూడా కంపల్సరీ. నామినీని కనుక మెన్షన్ చేయలేదనుకోండి, ఆ స్కీమ్ ఎవరికి వెళ్తుంది? మీరు ఇంత చేసి చివరికి నామినీయే మెన్షన్ చేయకపోతే అది చెందాల్సిన వాళ్ళకి చెందదు కదా. సో అందుకని నామినీని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అంతేకాదు మీ ఇంట్లో వాళ్ళకి కూడా నేను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ తీసుకున్నాను, ఆ స్కీమ్ రిలేటెడ్గా అక్నాలజ్మెంట్ రిసిప్ట్ ఇది ఒక డాక్యుమెంట్ చేసి పెడుతున్నాను ఇక్కడ అని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది పాపం తీసేసుకుంటారు కానీ వాళ్ళ ఇళ్ళలో నాకు ఇలా స్కీమ్ ఉంది, నేను తీసుకున్నాను ఇవన్నీ చెప్పరు. కాబట్టి వీళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి, వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ అది ఉన్నదని తెలియదు కాబట్టి పాపం వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు. క్లెయిమ్ చేసుకోకపోతే మీరు ఎంత చేసి ఆ బెనిఫిట్ వాళ్ళకి వెళ్ళదు కదా. సో అందుకనే మీకు ఈ ఇన్సూరెన్స్ అని కాదు, మీకు ఎటువంటి ఇన్సూరెన్స్లు ఉన్నా, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్లోని వాళ్ళకి మీరు చెప్పడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మర్చిపోకుండా వాళ్ళకి ఈ స్కీమ్ తీసుకున్నట్లయితే పక్కాగా చెప్పండి. అన్నీ అయిపోయి స్కీమ్ మీరు తీసేసుకున్నారు, ఇలా బ్యాంక్ వెళ్ళి అన్నీ అయిపోయింది. ఒకవేళ ఈ స్కీమ్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఏమైనా అయితే నామినీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? సింపుల్, జస్ట్ మీరు నామినీని ఎవరైతే ఈ స్కీమ్లో పెట్టుంటారో ఆ నామినీ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ రిసిప్ట్స్ అవి ఉంటాయి కదా, ఈ రిసిప్ట్స్ అవి తీసుకువెళ్ళి నామినీ రిలేటెడ్ ప్రూఫ్స్ అండ్ నామినీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా పట్టుకుని వెళ్ళి సదర్ బ్యాంక్కి
ఇలా నేను నామినీని ఈ పర్సన్ తీసుకున్నారు, ఈ పర్సన్ చనిపోయారని చెప్పి ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేశారనుకోండి, వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిలప్ చేసి బ్యాంక్లో సబ్మిట్ చేసేస్తే మీ నామినీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో పాటు 30 days వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నది ఉంటుంది. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సమ్ ఇన్సూర్డ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ నామినీ బ్యాంక్ అకౌంట్కి వచ్చి క్రెడిట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కొంతమందికి అనిపించవచ్చు, బ్యాంక్ అకౌంట్లో తీసుకునేటప్పుడు నాకు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్లోని ప్రతి బ్యాంక్లో నేను ఒక్కొక్క ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ తీసుకున్నట్లయితే ప్రతి చోట 2 లక్షలు వస్తాయి కదా, అలా తీసుకొచ్చా అని నో. మీరు ఒకవేళ అలా చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ప్రీమియం అయితే కట్ అయిపోతుంది, కానీ మీరు సమ్ ఇన్సూర్డ్ క్లెయిమ్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం మీకు కేవలం 2 lakh rupees మాత్రమే వస్తాయి. సో అందుకనే ఇలా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, అన్ని బ్యాంక్ అకౌంట్స్లో అప్లై చేసేస్తానంటే అది కుదరదు. మీకున్న బ్యాంక్ అకౌంట్స్లో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో మాత్రమే ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పటివరకు ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే కాదు, చాలా మందికి ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మీ వాట్సాప్ గ్రూప్స్ అవి ఏవైతే ఉంటాయో వాటిలోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయినటువంటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ రిలేటెడ్గా ఉన్నటువంటి డీటెయిల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ స్కీమ్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, మీరు 18 years నుంచి 70 years మధ్య ఉన్నటువంటి వ్యక్తులైతే ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్. అండ్ అప్లై చేసుకోవడానికి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకున్న ప్రొసీజర్ అది. ఈ స్కీమ్కి కూడా సేమ్ ప్రొసీజర్నే మీరు ఫాలో అవ్వాలి. ఈ స్కీమ్లో మీరు per year 20 rupees ప్రీమియంని చెల్లించవలసి ఉంటుంది. ఇందాకలాగే సేమ్ బ్యాంక్ అకౌంట్లో మీరు ఆటో డెబిట్ ఆప్షన్ కనుక పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 20 rupees అనేవి డెబిట్ అయిపోయి ఈ స్కీమ్ అన్నది మీకు రెన్యూ అయిపోతుంది. ఈ స్కీమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 2 lakhs rupees వరకు సమ్ ఇన్సూర్డ్ అన్నది దొరుకుతుంది. ఒకవేళ ఈ స్కీమ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కనుక చనిపోయినట్లయితే నామినీ ఎవరైతే ఉంటారో ఆ నామినీకి 2 lakhs rupees అన్నవి వెళ్తాయి. అలా కాదు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఆ వ్యక్తికి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగి ఆ వ్యక్తి చనిపోకుండా ఒక కాల్ పోవడమో లేదా చేయి పోవడమో ఇలా అవ్వడం వల్ల అతను జాబ్ చేయడం అది ఆ టైంలో కష్టం కదా. మరి అటువంటి టైంలో ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయంటే ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకవేళ స్కీమ్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదైనా యాక్సిడెంట్ జరిగి అతనికి 2 కళ్ళు పోయినా లేదా 2 చేతులు పోయినా లేదా 2 కాళ్ళు పోయినా, అలా కాకుండా ఒక కంటికి కన్నుచూపు పోయి ఎదర్ ఒక కాలు కానీ లేదా ఒక చెయ్యి కానీ పోయినట్లయితే అతనికి 2 lakhs rupees వరకు సమ్ ఇన్సూర్డ్ అన్నది క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఆ వ్యక్తికి ఒక కంటి చూపు పోయినా లేదా ఒక చెయ్యి లేదా ఒక కాలు పోయిందనుకోండి, అటువంటి టైంలో ఆ వ్యక్తికి 1 lakh rupees వరకు డిసేబిలిటీ బెనిఫిట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ₹1,00,000 వస్తాయి. దీనిలో క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? సింపుల్. మీరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకి ఏదైతే క్లెయిమ్ ప్రాసెస్ని ఫాలో అయ్యారో సేమ్ క్లెయిమ్ ప్రాసెస్ని దీనికి కూడా ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ రిలేటెడ్గా తెలుసుకోవాల్సినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. అండ్ వీడియోని క్లోజ్ చేసే ముందు మరొకసారి చెప్తున్నాను, ఒకవేళ మీకు గనక టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్లయితే మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నదైతే ఉండాలి. సో మీకు ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్లయితే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు కింద వీడియో కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో అగ్రిగేటర్ లింక్స్ అయితే ఉంచుతున్నాను. అండ్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.